నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చిన్న పిల్ల కట్టి వచ్చింది సార్ నా కాడ వేరే వాళ్ళు వచ్చి 9 లక్షలు ఇంటి ముందర ఉండే వాళ్ళు 9 లక్షలు కలిగారు వచ్చానా వాళ్ళు 9 లక్షలు కలుగుతారు మేము మంచి తెలుసుకుంటాము సార్ ఇంటి తగ్గుతూ సార్ తోచుకుంటారు వాళ్ళ కూతురు మీకు పంపించేది వాళ్ళ కూతురు మీకు పంపించిన తర్వాత పని ఆపేవాళ్ళు మేము 10 లక్షలు మీకు కొన్నామా 8 దాకా పెట్టాము అంటే అవన్నీ వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మకం చెప్పింది స్టేషన్ వినాక పోలీసులు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తారు మేము పోయినాం. పోయిన తర్వాత పోలీసులు ఏం కావాలి ఇంటి 3 లక్షలు రోజు చూపుతున్నారన్నారు. మీరు కంప్లైంట్ చేసి మట్టి దొరుకుతుంటారు కదా అని చెప్పినారు సార్. చెప్తే చేస్తా ఇదో మొత్తం ఇంకా మా పిల్లలు ఫోటో తీసినారు ఆమె తీసుకోవడానికి అక్కడ ఉంటుంది మీరు చూడండి అని వాళ్ళు ఎస్ఐ సారు కమిషనర్ సార్ చూసి అమ్మ నువ్వు నీరుగా ఈ పేపర్ దీపాలు వస్తాయి సార్ లేదు సార్ ఇక సంతకం పెట్టి నేనే సార్ ఇక్కడ ఎవరు పెట్టిందంటే మా అమ్మ సార్ మాకు కరెక్ట్గా ఒప్పుకుంది సార్. ఒప్పుకున్న తర్వాత ఆమె ఏమనిందంటే అది 15 లక్షలకు మేము 10 లక్షలు కట్టినా సార్ అది 15 లక్షలు పోతాను సార్. 15 లక్షలు పోతానన్న తర్వాత మేము 15 ఎస్ఐ సార్ అంటే 15 లక్షలు పోతుందమ్మా 20 లక్షలు అయిపోతుంది 6 లక్షలు ఇక్కడ పడిపోతుంది అప్పుడు ఆయన ఏం చేయాలా అని ఎస్ఐ సార్ అని అడిగినాను సార్. అడిగితే ఆయన ఎస్ఐ సార్ అంటే సార్ నేను నాకు ఇల్లు కావాలి సార్ నాకు ఇల్లు కావాలంటే సార్ నేనేమంటే సార్ ఆయన సార్ ఎస్ఐ సార్ అంటే సార్ ఇల్లు కావాలని నాకు ఆయన నువ్వు ఎట్లా మన ఏంటి పరిష్కారం సార్ 15 లక్షలకే అమ్ముకోను 20 లక్షలకే అమ్ముకోను నాకు 10 లక్షలు నాకు నేను ఆ చేతికి ఇచ్చిన మీరు చూసినారు. తర్వాత వాళ్ళకేమో 2 రూపాయలు ఎక్కడ వడ్డీ చేసి వాళ్ళు 10 లక్షలు వాళ్ళకి ఇమ్మా మిగతా మీరు ఎక్కడన్నా వాళ్ళు నువ్వు అమ్ముకో సార్ చెప్పినాడు సార్. చెప్తానే టైం అడిగింది సార్ ఆయన నెల అడిగితే వాళ్ళ మూడు ఒప్పుకోవాలి సార్. వాళ్ళు మూడు తర్వాత 2 నెలలు అడిగినారు. 2 నెలలు అంటే ఏమయ్యా పెద్ద అంటే సరే సార్ మీరు చెప్పినట్టే నేను ఎస్ఐ చెప్పి చూసాను కదా మీరు చెప్తే నేను అట్టే పోతాను సార్ అని నేను ఎస్ఐ గారు మాట్లాడాను. అట్లంటే ఎస్ఐ సార్ 2 నెలలు టైం ఇచ్చినాడు. 2 నెలలు టైం పోయి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక 4 నెలలు అయింది. కానీ నేనేమో కేసులు తిరుగుతానే ఉన్నాను. వాళ్ళేమో ఈ ముందు పిలిస్తే 3 రోజులకు వచ్చారు. 3 రోజులకు వచ్చి గబగబా మాట్లాడతారు వెళ్ళిపోతారు సార్. మళ్ళా పిలిచగా వాళ్ళ 3 రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చింది. 6 గంటలకు వచ్చే నా సార్ 20 రోజులు పని ఇచ్చేవారంటే కానీ 20 రోజులు నేను అమ్మలాగా పోయిన తర్వాత అతను బీగాలు చేస్తాను సార్. ఆ 20 రోజుల తర్వాత మేము కొంత బాగా అయితే మా పనులు మేము చూస్తున్నాను. ఆ లోపల మా బీగా బాగా ఇంట్లో సామాన్ పెట్టుకొని లాయర్ గారికి ఎక్కడి ఒకటి ఎస్ఐ ఒకటి నాకు ఒకటి మా భార్య నోటీస్ అది సార్. జరిగినంత విషయం చెప్పండి. పేరు చెప్పాలి. వచ్చి ఇంట్లో నుంచి నాకు కొనుక్కుంటారని అడిగింది. అడిగితే ఎంత గౌసియా అని అంటే 9 లక్షలు అడిగినా నాకు 10 లక్షలు అయితే నేను ఇస్తాను. సరే లేకపోతే 9,50,000 తీసుకోండి కాదు నాకు అప్పులు ఉన్నాయి 10 లక్షలు అయితే ఇస్తాను. 10 లక్షలు ఇచ్చి తీసుకున్నాక ఒకసారి 3.5 ఒకసారి 3.5 ఇచ్చిన ఒకసారి 3 ఇచ్చినాక పేపర్లో నీరు ఫోటోలన్నీ తీసిన వీడియో చూసాను. మా పిల్లలు కూతురు కొడుకులు కోడలు అంతా సంతకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ఇంటికి కొనుక్కునే ఖాళీ చేసి అమ్మింది ఇల్లు. మళ్ళీ ఇప్పుడు మేము ఆపరేషన్ చెప్పుకొని నాకు కడుపులో గడ్డ ఉంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మేము 1 నెల రెస్ట్ తీసుకొని ఇంటికి పోయినా.
ఇంటికి పోతే బీగాలు వేసింది. బీగాలు మేము వేసిన బీగాలు పగలు కొట్టి తను బీగాలు వేసుకుంది. బీగాలు వేసుకొని మళ్ళీ ఇంటికి చేరింది. చేరిన తర్వాత నేను ఏంటి గౌసి ఎటు చేస్తాను అంటే నాది ఇల్లు నీకు ఇప్పుడు అమ్మినాను అని చెప్పి నన్ను కొట్టి మా ఇంటి చెయ్యి కొరికి చొక్కా చించి నా చీర పెట్టేసి ఆమె చేరుకున్న తర్వాత ఏం గౌసి పెట్టండి బీగాలు వేసుకుని నీ డబ్బులు కొన్ని 10 లక్షలు వస్తుంది 3 ఇచ్చిన అవసరం 3 ఇచ్చిన ఇప్పుడు నువ్వు పేపర్లో సంతకాలు పెట్టి అన్ని చేసిన తర్వాత నేను అమ్మలేదు నేను ఏమైపోవాలి నా కొడుకు నువ్వు నాకు న్యాయం చేయాలి. నేను నా పరిస్థితిని బాగా అర్థం చేసుకోవాలి. నాకు గడ్డి ప్రాబ్లం కూడా కదా సార్ ఉన్న పంపించిన లెక్కంతా తీసుకున్న తర్వాత ఇంటికాడ ముందు నిన్ను పడేసి మసలు కొట్టింది. కొట్టి కాలేజీలకు ముందు కొట్టించుకొని అర్థం కాదు పేపర్ తెప్పించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీరు కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేస్తాం సార్. నేను ఆ ఇంట్లో అందరూ వస్తుంటే చెప్పనా? ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి సార్? మీరే చేయాలి. ఏం చేయాలంటే నాకు ఎవరు దిక్కులేరు. ఇల్లు తగ్గుతుంది. నేను ఆపరేషన్ మొత్తానికి మట్టి తలుచుకున్నాను. అప్పుడు కమ్మ ఉండింది. ఇంకా పంటలు తీస్తే ఇంటి ముందర చిప్స్ తోలిచ్చిన పంటలు వేయించుకొని ఇంట్లో వెళ్దాం. డాక్టర్ ఆపరేషన్ చేసుకోండి గంట పడి చచ్చిపోతావు అన్నారు. ఇప్పుడు మట్టి తోలించుకొని స్టేషన్ పోయింది. స్టేషన్ పోయిన తర్వాత ఇంతమంది చేసింది సార్. డబ్బులు లేదంటారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే చేయాలి. స్టేషన్ పోలీసులు ఫోన్ చేస్తే రాదు. నేను ఆసుపత్రిలో ఉన్నాడు. నేను ఆడు ఏడున్నట్టు వచ్చినాక సార్ కూడా వచ్చినారు. ఏమి చచ్చాక బీదోళ్ళు వాళ్ళు అని వచ్చినారు. వాళ్ళు సార్ వాళ్ళు కూడా మమ్మల్ని పేపర్లన్నీ చూసి మా అమ్మాని చెప్పినారు. మీరు డబ్బులు ఇచ్చి నేను ఈ పని చేయించినారు మమ్మల్ని అంటాను సార్. నేనేం